ఇప్పుడు మనం గ్రామ దేవతల గురించి తెలుసుకుందాం. మన ఊర్లో పెద్ద గుడి ఉంటుంది. కానీ ఊరిని కాపాడేది అక్కడ దేవుడు కాదు, గ్రామ దేవత. గ్రామ దేవతలు అంటే కథలు కాదు, భయాలు కాదు. అవి జనజీవితంలో పుట్టిన శక్తులు. పంట పండాలంటే, వర్షం పడాలంటే, జబ్బులు పోవాలంటే మొదట పూజలు అందుకునేది గ్రామ దేవతలకే. ఎందుకంటే వీళ్ళు ఆకాశంలో ఉండరు, మన ఊర్లోనే ఉంటారు. గ్రామ అంచుల్లో, చెరువు దగ్గర, రాళ్ళ కింద, చెట్టు నీడలో అక్కడే గ్రామ దేవతల స్థానం. తెలుగునాట గ్రామ దేవతల పేర్లు మారతాయి. ఎల్లమ్మ, పోలేరమ్మ, మారెమ్మ, గంగమ్మ, ముత్యాలమ్మ, ఇరగాలమ్మ. పేర్లు వేరైనా శక్తి ఒక్కటే. గ్రామ దేవతలు ఎవరిని కాపాడతాయంటే పిల్లల్ని, పశువుల్ని, పంటల్ని, ఊరినంతా. ఇదే కారణం గ్రామ దేవత పండుగలు ఊరంతా కలిసి చేస్తారు. ఒక్కడి పూజ కాదు, సామూహిక భక్తి. గ్రామ దేవతలకి ఆడంబరం అవసరం లేదు. బంగారు కిరీటం కాదు, వేల కిలోల హోమం కాదు, ఒక్క నైవేద్యం చాలు. పొంగలి, సద్ది, నిమ్మకాయ, కోడి బలి. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే. ఇది భక్తి కాదు అనుకుంటే నీ ఆలోచన తప్పు. ఇది జీవితానికి దగ్గరైన ఆరాధన. గ్రామ దేవతలు ఎప్పుడూ కరుణ మాత్రమే కాదు, అవసరమైతే ఉగ్ర రూపం. ఎందుకంటే రక్షణ అంటే కఠినత కూడా. గ్రామదేవత పూజ తగ్గితే ఏం జరుగుతుందో మన పెద్దలు ముందే చెప్పారు. జబ్బులు, కరువు, పశు నష్టం. ఇవి భయపెట్టే కథలు కాదు, ప్రకృతి నియమాలు. గ్రామదేవతలు అంటే ప్రకృతి శక్తుల రూపం. వర్షం, వేడి, రోగాలు, ఆరోగ్యం అన్నింటికీ ఒకే మూలం. ఈరోజు సిటీల్లో ఉండేవాళ్ళు గ్రామ దేవతల్ని మర్చిపోతున్నారు. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడున్నా నీ ఊరి దేవత నిన్ను మర్చిపోదు. అందుకే పెద్ద గుడి కన్నా ముందు చిన్న అమ్మ గుడి, శాస్త్రం కన్నా ముందు సాంప్రదాయం. ఇదే తెలుగు నేల, గ్రామదేవతల నిజమైన కథ. జై గ్రామదేవత. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.